గిట్టి ఛానల్ ఈరోజు రాగులు మొలకలు వచ్చిన రాగులతోనూ అరిసెలు చేస్తున్నాను. రాగులు నైట్ అంతా నానబెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోయేంత వరకు ఉడగొట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక క్లాత్లో పెట్టుకొని 3 రోజుల వరకు దాన్ని చుట్టేసి అట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే ఇలా మొలకలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని పొడి చేసుకోవాలి. వచ్చిన రాగులను మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని జల్లి పట్టుకోవాలి. అలా జల్లి పట్టుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. 3 కప్పులు రాగి పిండి గాను 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ గ్లాస్తో సగం నీళ్ళు పోసుకోవాలి. కరిగిన తర్వాత ఇది వడగట్టుకొని మళ్ళీ పాకం వచ్చేంత వరకు చేసుకోవాలి. 2 చుక్కలు వేస్తూనే ఇలా రావాలి. ముద్ద ఇట్లా రౌండ్గా రావాలి. ఇప్పుడు పాకం వచ్చినట్టు పిండి తామగినప్పుడు ఇట్లాంటి ముద్ద రావాలి. ఇలాంటి పిండి ఉండాలి. ఇప్పుడు పిండి తెల్ల నువ్వులు, కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసుకున్నాను. ఇదిగోండి వేసి కలిపినాను. ఒకవేళ గట్టిగా అయితే అందులో ఒక గ్లాస్ మనం ఎంత నీళ్ళు పోసుకున్నా అన్ని గ్లాస్ కాంచుకొని వేడిగా ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా ఉంటలు కట్టుకోకుండా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అంతే. ఇప్పుడు అత్తరాశులు చేసి నూనెలో వదులుకోవాలి. ఇలా నూనె కాగినాక సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. రాగి అరిసెలు 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇదిగోండి కాల్చినాను. రెడీ. రాగి అరిసెలు రెడీ.